వైభవ్ సూర్యవంశీ ఎవరైతే రాజస్థాన్ రాయల్స్కి సంబంధించినటువంటి క్రికెటర్ కంటతడి ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆవేదన మిగిల్చినటువంటి అంశం. ఎందుకంటే అతను నిన్న వరుసబెట్టి 100 లోపు అంటే 95, 97 కొట్టి సెంచరీలు మిస్ అవ్వడం 3. బట్ అట్లాంటి వాటికి కూడా అతను ఫీల్ కాలి. కానీ చూడండి, మన 19వ తారీఖున సూపర్ జైంట్స్ మీదన లక్నో సూపర్ జైంట్స్ మీద 38 బంతుల్లోనే 93 కొట్టాడు. ఇంకొక 7 కొట్టుంటే అదొక రికార్డు. మే 27 సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 29 బంతుల్లో 97కి అవుట్ అయ్యాడు. అతను ఆ చివరిలో కొట్టేటప్పుడు కూడా 4 or 6 అనే కొట్టాలనుకుంటాడు. కానీ ఇదివరకు మనోళ్ళు కనుక 30 కొట్టారంటే మిగతా 20కి 100 బంతులు ఆడేవాళ్ళు. వన్డేలు T20 వచ్చాక కాదనుకోండి. బట్ కనీసం 10 బంతులు 15 బంతుల్లోనన్నా తను మిగతా చేసుకోవచ్చు. కానీ అట్లా కాదు, కొట్టి వాయించడం ఒక్కటే అతనికి తెలుసు. చివరికి నిన్న వచ్చాడు గుజరాత్ టైటాన్స్ మీద 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు. ఇంత చేస్తే ఓటమి. అయితే దాని గురించి కాదు, అతను ఓడిపోయినందుకు ఫీల్ అయ్యాడు, కంటతడి పెట్టి. తన 96, 97 గురించి అతను ఎప్పుడు కంటతడి పెట్టలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్కి నిన్న ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ గెలవడంతో అప్పటిదాకా తన 97 గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు, అసహనం వ్యక్తం చేశాడు తప్పించి బాధపడలేదు. కానీ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందని కనబడగానే కంటతడి పెట్టుకున్నాడు.